హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి ఆ యొక్క సంస్థ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వారు పర్టికులర్గా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసినట్టయితే పోస్ట్, దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెంబర్ ఆఫ్ ది పోస్ట్, క్వాలిఫికేషన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ అండ్ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ విత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి వారు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ విషయంలోకి వచ్చినట్టయితే ట్రైనీ ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఈ యొక్క 3 కేటగిరీస్ అనేది చెప్పడం జరిగింది. అంటే ట్రైనీ ఇంజనీరింగ్ కేటగిరీలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈసీ కేటగిరీ చూసినట్టయితే మొత్తం 40 పోస్టులు అనేది తీయడం జరిగింది. మెకానికల్ కేటగిరీ 11 పోస్టులు, సిఎస్సి కేటగిరీ 16 పోస్టులు, సారీ ఫ్రెండ్స్ 19, కంప్యూటర్ సైన్స్ కేటగిరీ సంబంధించి 19 పోస్టులు తీయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినట్టయితే బీఈ, బీటెక్, బీఎస్సీ అని చెప్పి చెప్పడం జరిగింది. 4 ఇయర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని వారు చెప్పడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిటెడ్ అంటే 25 సంవత్సరాలు దాటకూడదని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ పరంగాన ఏజ్ అంటే వయో పరిమితం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఏజ్ రిలేక్షన్ అనేది గవర్నమెంట్ రూల్స్ పరంగానే మనకి అన్నీ కూడా అవుతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టయితే 1 ఇయర్ రిలివెంట్ ఇండస్ట్రియల్ అంటే ఈ యొక్క కేటగిరీకి సంబంధించి రిలేటెడ్ ఇండస్ట్రీలు కానీ లేదా అలాంటి ఇండస్ట్రీలు ఏమన్నా సరే మీరు ఈ యొక్క కేటగిరీలోని 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్టయితే అంటే ట్రైనింగ్ ఇంజనీరింగ్ కింద ఎక్స్పీరియన్స్ కానీ ఉండినట్టయితే వారు అప్లై చేసుకోవచ్చని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ట్రైనీ ఆఫీసర్ కేటగిరీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ కేటగిరీలోని జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 6 అని వారు చెప్పడం జరిగింది ఈ యొక్క కేటగిరీలో. దీనికి సంబంధించి 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలని, అది కూడా ఎంబీఏలోని ఫైనాన్షియల్ కేటగిరీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈసీఈ కేటగిరీ దీనికి సంబంధించి 30, మెకానికల్ 10, కంప్యూటర్ సైన్స్ 17, ఎలక్ట్రికల్ కేటగిరీ 1, సివిల్ కేటగిరీ 2, ఏరోనాటిక్స్ 1. ఈ యొక్క పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కేటగిరీ కింద వీళ్ళందరినీ తీయడం జరుగుతుంది. మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఈసీఈ కేటగిరీ 30 పోస్టులు, మెకానికల్ 10, కంప్యూటర్ సైన్స్ 17, ఎలక్ట్రికల్ 1, సివిల్ కేటగిరీ 2, ఏరోనాటిక్స్ 1. ఈ యొక్క పోస్టులు అనేది ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కింద జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్టయితే 4 ఇయర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో బీఏలో కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరి యొక్క ఏజ్ అనేది అప్పర్ ఏజ్ 28 సంవత్సరాలని చెప్పడం జరిగింది. అంటే 28 సంవత్సరాలు దాటకూడదని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మనం పర్టికులర్గా చూసినట్టయితే 2 ఇయర్స్ రిలివెంట్ ఇండస్ట్రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సుమారుగా ఒక 2 సంవత్సరాల పాటు అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని, అంటే రిలేటెడ్గా ఉన్న ఏమన్నా ఇండస్ట్రీలు కానీ వీటికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కేటగిరీలో మీరు ఏదన్నా సరే ఎక్స్పీరియన్స్ కానీ 2 ఇయర్స్ ఉన్నట్టయితే వారు ఎలిజిబిలిటీ అని వారు పర్టికులర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఏజ్కి సంబంధించి కొన్ని కండిషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్ వారికి 3 సంవత్సరాలు ఇన్ ఎడిషనల్ టు ద అప్పర్ ఏజ్ లిమిటెడ్ మెన్షన్డ్ అబౌవ్ అని చెప్పి చెప్పడం జరిగింది. వారు ఏదైతే ఏజ్ అనేది ఇవ్వడం జరిగిందో 25, 28 అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి ఎడిషనల్గా 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ పరంగాన వయో పరిమితం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 సంవత్సరాల పాటు ఇన్ ఎడిషనల్లీ టు ద అప్పర్ ఏజ్ లిమిటెడ్ మెన్షన్డ్ అబౌవ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10 సంవత్సరాల పాటు వయో పరిమితం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ ట్రైనీ ఇంజనీరింగ్ అండ్ ట్రైనీ ఆఫీసర్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి ఈ యొక్క కేటగిరీ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి మనం పర్టికులర్గా చూసినట్టయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది వారు కండక్ట్ చేయడం జరగదు. అదేవిధంగా మన పర్టికులర్గా ఈ యొక్క
సెలక్షన్ ప్రాసెస్ అనేది 100 మార్క్స్కి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 100 మార్క్స్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే మీ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించి పర్సంటేజ్ మార్క్స్ అనేవి బేస్ చేసి దానికి 75% అనేది వాళ్ళు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 100కు 75% అనేది మీ యొక్క మార్క్స్ మీదే బేస్ అయి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో 25%, ఆ యొక్క 25% అనేది మీ యొక్క రిమైనింగ్ టెస్టులకు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగానే నేను ఇక్కడ చెప్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సర్టిఫికేట్ అండ్ పర్సంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని వారు చెప్పడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే రిమైనింగ్ 10 మార్క్స్ అనేది 75 తర్వాత రిమైనింగ్ 10 మార్క్స్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మీ యొక్క పర్ఫార్మెన్స్, ద కంప్లీటెడ్ 6 months ఆఫ్ ఎడిషనల్లీ రిలివెంటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే 6 నెలల కంటే ఎక్కువ చేసి, అంటే ఎక్స్పెక్ట్ చేయడం అయితే 1 year ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 6 months కంటే మీరు వర్క్ ఆల్రెడీ చేసి ఉన్నా సరే వారు కూడా అంటే అప్లై చేయడం అయితే తప్పనిసరిగా 1 year అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఎడిషనల్గా 6 months కానీ చేసి ఉంటే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 1.25 మార్క్స్ విల్ బి అవార్డెడ్ అని చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి టోటల్గా ఇక్కడ మనం చూసినట్టయితే 10 మార్క్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క స్కిల్స్ బేస్ చేసి ఈ యొక్క 10 మార్క్స్ అనేది దానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఇంటర్వ్యూ విషయానికి వచ్చినట్టయితే ఇంటర్వ్యూ మొత్తం కూడా వీడియో బేస్డ్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ ప్రాసెస్లోనే దీనికి 15 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఇంటర్వ్యూ యొక్క పర్ఫార్మెన్స్కి వీళ్ళు 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్కి, మీ యొక్క స్కిల్స్కి సంబంధించి 10 మార్క్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించి 75 మార్క్స్, ఈ విధంగా టోటల్ 100 మార్క్స్ అనేది ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా ఉంటుందన్న విషయం కూడా వారు చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ మన అప్లికేషన్ ఫీజు అని చూసినట్టయితే క్యాండిడేట్ బిలాంగింగ్ టు జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ రిక్వైర్డ్ టు రిమిటెడ్ యాజ్ అమౌంటెడ్ యాజ్ 200 రూపీస్ అని చెప్పి ట్రైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఆఫీసర్ కేటగిరీకి సంబంధించి కేవలం 200 రూపాయలు చెల్లింతే సరిపోద్దని చెప్పడం జరిగింది. అది కూడా జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఓబీసీ నాన్ క్రిమినల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద రావడం జరుగుతుంది. వీరు కూడా 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కేటగిరీ చూసినట్టయితే 500 రూపాయలు చెల్లించాలని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, అంటే అప్లికేషన్ ఫీజు నుండి వాళ్ళు మినహాయిస్తున్నట్లుగా వారు చెప్పడం జరిగింది. వీళ్ళు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పేమెంట్ లింక్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే www.onlinesbi.gov.com SBI కలెక్టెడ్ హ్యాస్, దీనికి సంబంధించి లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్ట్లో పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్ట్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ యొక్క అప్లికేషన్ అనేది నేను కిందన డిస్క్రిప్ట్లో ఏదైతే లింక్ మెన్షన్ చేస్తానో ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేసినట్టే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి చాలా పాసిబుల్గా ఉంటుందని. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 16వ తారీఖు 12/2020 అందుబాటులోకి రావడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది చివరి తేదీ మనం చూసినట్టయితే 26వ తారీఖు 12/2020. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు యొక్క పేమెంట్ చివరి తేదీ కూడా 26 అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే కేవలం మనకి 10 days మాత్రమే అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నేను ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ యొక్క ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ జనరల్ కేటగిరీ అని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా కూడా దానికి సంబంధించిన ఒకవేళ ఓబీసీ నాన్ క్రిమినల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పి ఒకవేళ మీరు అప్లికేషన్లో కానీ ఎంటర్ చేసినట్టయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ మీ యొక్క సచివాలయం కానీ ఏదుంటే అక్కడికి వెళ్ళి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది అప్లై చేసుకున్నట్టయితే మీకు 1 weekలోని దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది కేవలం ₹50 మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే వీరి యొక్క శాలరీ ప్యాకేజ్ అనేది చూసినట్టయితే ట్రైనీ ఇంజనీరింగ్ ట్రైనీ ఆఫీసర్కి సంబంధించి పోస్టింగ్ వచ్చిన
మొదట మంత్ నుంచి అంటే పోస్టింగ్ వచ్చిన వెంటనే వారి యొక్క శాలరీ 25,000 అంటే నెలకు 25,000 చొప్పున శాలరీ అనేది రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించి 35,000 చొప్పున నెలకు వీరి యొక్క జీతం అనేది రావడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చట్టయితే, అదేవిధంగా మేము చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BVM అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.